ఎంతో ఘనచరిత్ర కలిగిన కోటిలింగాల సత్రం స్థాపించిన పెద్దల ఆశయాలు నెరవేరే విధంగా పేద విద్యార్థులకు ఉపయోగపడేలా వేద పాఠశాల నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందజేస్తానని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం హిందూ దేవాలయాల అభివృద్ధికి, ఆస్తుల పరిరక్షణకు కట్టుబడి ఉందన్నారు. స్థానిక శ్రీ పందిరి మహాదేవుడు సత్రంలో నూతన పాలక మండలి సభ్యులతో దేవాలయాల అభివృద్ధికి, ఆస్తుల పరిరక్షణకు కట్టుబడి ఉందన్నారు. స్థానిక శ్రీ పందిరి మహాదేవుడు సత్రంలో నూతన పాలక మండలి సభ్యులతో ఆలయ ఈవో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం సత్రం ఆవరణలో టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రాజమండ్రి నగరంలోని దేవాలయ ధర్మాదాయ శాఖ కమిటీలు నియామకం జరుగుతుందన్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు, జనసేన సిటీ అధ్యక్షుడు వై శ్రీను తదితరులు, రెడ్డి మనీశ్వరరావు, డైరెక్టర్లు గొర్రెల రమణి, తుల్లి పద్మావతి, తాడి దుర్గాప్రసాద్, కాకరాల పవన్ కుమార్ శర్మ, సలాది ఆనంద్, గంటా పార్వతి, ఎందం ఇందిర, నల్లశెట్టి వీరబాబు, గండే బత్తుల రామకృష్ణలను అభినందించారు. ఒకటి కాకుండా గౌతమి జీవకారుణి సంఘం చైర్మన్ గా ఇక్కడ ఉన్నారు వర్రే శ్రీను గారు. సోమలమ్మ టెంపుల్ అక్టోబర్ 5న ప్రమాణ స్వీకారం. రండి అధ్యక్షులు, రండి. వేణుగోపాల స్వామి టెంపుల్ అది అనౌన్స్ అయింది, బీజేపీ పార్టీ వారికి ఇవ్వడం జరిగింది. సత్యనారాయణ స్వామి టెంపుల్, ఉమా మార్కండేయ స్వామి టెంపుల్, కోట్లింగేశ్వర స్వామి టెంపుల్, చందా సత్రం, ఈ 7 కూడా అతి దగ్గరలో ప్రమాణ స్వీకారం చేసుకోబోతున్నాం. చాలా గర్వంగా చెప్తా ఉన్నా. ఒక గౌరవం, కూటమిలో జెండా మోసిన నాయకులు కోరుకునే గౌరవం. నేను గర్వంగా చెప్తా ఉన్నా, నగరంలో అనేకమైన నియోజకవర్గాల్లో ఎండోమెంట్స్ కమిటీల పరంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన సభ్యులు కమిటీలు ఎన్నుకోవడంలో ఎంత జాప్యం జరిగినా రాజమండ్రి సిటీలో అన్ని నియోజకవర్గాల కన్నా నెంబర్ 1 కింద మనం ఉన్నాం. మీకు శ్రీని గారికి జీవకారుణి సంఘం, అలాగే ఈ చౌంట్రీ కూడా మీ ఇద్దరికి సీనియర్గా ముందులేలో దీన్ని పూర్తి చేస్తానని చెప్పినప్పుడు చాలా ఆనందం పొందాం. అలాగే ఇవాళ ప్రతి విషయంలోనూ యువకులు ఏ విధంగా ముందుకు వస్తే సమస్యల పట్ల కానీ, వారి అభివృద్ధి పట్ల కానీ ఏ విధంగా ఉంటారో మనం గతంలో చూసాం. ఇప్పుడున్న మన శాసనసభ్యులు చూస్తున్నాం. ఏమైనప్పటికీ ఈ కూటింగ్లోని వ్యక్తి నుంచి కుమారుడి వరకు ఎవరు మరణించినా ఇది ఒక పవిత్రమైన